నియంత్రణ మాటున వసూళ్ల పర్వం, శృతి మించిన ఓ అధికారి చేతివాటం. మెడికల్ ఓవర్లు కాకినాడ, కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్, కార్పొరేట్ కంపెనీల దెబ్బకు ఇప్పటికే కుదేలైన మెడికల్ షాపుల ఓర్లు, ఓ అధికారి చేతివాటం మరింత నరకప్రాయమవుతోందని గగ్గోలు పెడుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన సదరు అధికారి తనిఖీ పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంతో పాటు ఆయా పరిధిలోని మందుల షాపులపై ఔషధ నియంత్రణాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. తీసుకునే మందులకు బిల్లులు ఇస్తున్నారా? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు విక్రయిస్తున్నారా? నిషేధిత మత్తుమందుల విక్రయాలు జరుగుతున్నాయా? వంటి అంశాలతో పాటు లైసెన్సులు, నిబంధనల మేరకు మెడికల్ షాపుల నిర్వహణ, బ్లడ్ బ్యాంకులు, వైద్య పరీక్షలు చేసే ల్యాబ్లో కూడా అధికారి పర్యవేక్షిస్తుంటారు. ఒకప్పుడు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంబంధిత అధికారుల సమన్వయంతో మెడికల్ వ్యాపారాన్ని సాగించేవారు. అయితే కొత్త అధికారి బాధ్యతలు స్వీకరించా గత సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నేరుగా నచ్చిన మేరకు సొమ్ములు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక్క జిల్లా కేంద్రం కాకినాడలోనే అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ మెడికల్ షాపులు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మందుల షాపులతో పాటు దాదాపు 4,50,500 వరకు దుకాణాలు ఉన్నాయని సమాచారం. వీటిల్లో తనిఖీ చేసిన సందర్భంలో దొరికే లోపాలను, తప్పిదాలను ఆసరాగా తీసుకొని సదరు అధికారి పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. యూనియన్ పరంగా సదరు అధికారితో జరిపిన సంప్రదింపులు సైతం కొలిక్కి రాకపోవడంతో మెడికల్ షాపు యాజమాన్యాలు బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు సాగించాల్సిన దుస్థితి నెలకొందంటూ వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రులు ఇస్తోన్న భారీ డిస్చాంట్ల నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న మెడికల్ షాపుల సదరు అధికారి తీరు వల్ల మరింత సమస్యల్లో కూరుకుపోతున్నామంటూ వాపోతున్నారు. ప్రతి వ్యాపారంలో ఉన్న విధంగా అక్కడక్కడ దొర్లే చిన్న చిన్న తప్పిదాలకు కూడా కేసుల పేరుతో వేధిస్తూ భారీగా సొమ్ములు ఆశిస్తుండడమే మెడికల్ షాపు యజమానుల ఆవేదనకు కారణమవుతున్నాయి. కార్పొరేట్ దుకాణాల వైపు కన్నెత్తి చూడని సదరు అధికారులు చిన్న చిన్న వ్యాపారులపై మాత్రం వేధింపులు తీవ్రతరం చేస్తున్నారంటూ వాపోతున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించి తమకు వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.